మన పెరటి తోటల్లో పండించే ఆకుకూరలు, కూరగాయలు, ఇళ్లలో లభించే చిరుధాన్యాలతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవాలని ఐసీడీఎస్ కొల్చారం సెక్టార్ సూపర్వైజర్ శశికళ తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పౌష్టికాహార వారోత్సవాలను పురస్కరించుకుని బాలింతలు, గర్భవతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, బలవర్ధకమైన ఆహారంతో రోగాలు దరిచేరవన్నారు. చిన్నపిల్లలు, మహిళలు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే గుడ్లు, పాలు, పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంజుల, నీరజ, మేఘమాల, స్వరూప, ఆశా వర్కర్లు రాణి, కవిత, ఏఎన్ఎం, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గృహిణి కూడా తన ఇంట్లో ఇలాంటి చౌకపరమైన పచ్చల కూర కానీ, మునగాకు కానీ, కరివేపాకు కానీ ఇలాంటివి మనం పెరటి తోటలో పండించుకుంటే మనకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. వారి నుంచి 30వ తారీఖు వరకు మనం పోషణ మాసం సందర్భంగా ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల విటమిన్స్, అన్ని పౌష్టికరమైన ఆహారం ఉండాలని చెప్పేసి మేము గర్భిణీలకు, తల్లులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పోషణ మాసం కంపల్సరీ దీన్ని ఒక పండుగలాగా చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. పిల్లలకు, బాలికలకు ఐరన్ ఎక్కువ వేయడానికి అన్ని రకాల ఆకుకూరలు తినాలని చెప్తాము. అందులో మునగాకు కూడా ప్రాముఖ్యత తెలియజేయడం జరుగుతుంది. మునగాకు ప్రతి ఇంటికి కూడా వాడాలని చెప్పడం జరుగుతుంది.